హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిందు డైలీ వ్లాగ్స్. సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. పచ్చి కొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పు బాండి తీసుకుని పచ్చి పల్లీలు కొంచెం దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ పల్లీలు తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకుని దాని మీద ఉన్న పొట్టుని తీసేసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి తురుముని వేసి మనం 2 నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి. మిశ్రమంలో 2 కప్పుల పంచదార లేదా బెల్లం పొడి అయినా వేసుకోండి. ఈ మిశ్రమంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం పాకం రావటం కోసం. పాకం వచ్చే లోపల మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న పల్లీలు మనం మిక్సీ వేసుకుందాం రండి. మరి ఫైన్ పౌడర్ వచ్చేదంటూ కాకుండా కొంచెం ముక్క చెక్కలాగా పల్లీలు అనేది మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఆ మిశ్రమం కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు మనం అది అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. మిశ్రమంలో మనం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మధ్యలో ఒక 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేయాలి. కన్సిస్టెన్సీ వస్తే ఇంకా మన స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. అందులో పక్కన ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కొంచెం గీ అప్లై చేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లార్చుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్లో కట్ చేసుకుంటే మన ఎమ్మీ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ప్లీజ్. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్రా ప్లీజ్. లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. ఈ బిగినర్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మళ్ళీ ఇంకొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.